సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ సర్వే బ్రహ్మాండంగా జరిగింది, ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు అని చెప్పి వారు క్యాబినెట్కి సమర్పించమని చెప్తే తిరిగి క్యాబినెట్లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులంతా కూడా పరిశీలన చేసి ఎస్ ఇప్పుడు సర్వే అయిపోయింది, సర్వే మీద ఆధారపడి ఇప్పుడు రిజర్వేషన్ మనం లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక చాలా గొప్ప నిర్ణయం, ఒక గొప్ప నిర్ణయం అంటే దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆ క్యాబినెట్లో తీసుకొని శాసనసభలో పెట్టి ఆ శాసనసభలో కూడా అన్ని రాజకీయ పక్షాలని చర్చించడానికి అవకాశం ఇచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది ఓబీసీలకు ఇచ్చేది లెక్కలతో సహా మీరు పెట్టినటువంటి సంఖ్య ఈ సర్వే చాలా నిబద్ధతతో ఉంది కాబట్టి మేమంతా కూడా ఈ 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చేదానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితితో ఆ సభలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ ఆ బిల్లు మద్దతు ఇచ్చి ఆ 42% ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని చట్టసభల్లో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినటువంటి ఈ విషయం ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది. ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిన బిల్లుని సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతతో 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పామో, ఏ నిబద్ధతతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి